యాక్చువల్గా 12:30కి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రారంభించాలి. ఇప్పటికీ ఆలస్యంగా నడుస్తుంది. ఇంకా ఒకరికి అవకాశం. విష్ణుకుమార్ రాజు గారు, మీరు మధ్యలో మళ్ళీ బెల్ నొక్కొద్దు అని అనకుండా మీరు త్వరగా 5 నిమిషాల్లో ముగించాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఎఫ్ఎం గారు రిక్వెస్ట్ చేశారు. గౌరవ చీఫ్ అధ్యక్ష, మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మన చీఫ్ గారు అధ్యక్ష 15 నిమిషాలని చెప్పారు అధ్యక్ష, కానీ 12 నిమిషాల్లో ముగించేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అర్థం చేసుకోండి సార్, ఎందుకంటే మీరు ఒక సభ్యులే, పెద్ద పార్టీ అధ్యక్షులు అంతా బాగుంది, కానీ అధ్యక్షులు కాదు, పెద్ద పార్టీ, భారతదేశంలోనే పెద్ద పార్టీ. మీ ఇష్టం మాట్లాడండి. అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదం తెలియజేసుకుంటే అధ్యక్ష, మాట్లాడంటే చాలా ఉంది కానీ అవన్నీ కట్ చేసేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో, ఆర్థిక శాఖ మంత్రి గారి చొరవతో, ముందు చూపుతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ని మేము పూర్తిగా, భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది అధ్యక్ష. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 అని చెప్పి ఏ విధంగా బడ్జెట్ను ప్రవేశపెడితే, మన ఆంధ్ర రాష్ట్ర రథసారథి అయిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ తోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీనికి ఈ వికసిత్ భారత్కి పునాదులు వేస్తుందని ఏమాత్రం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో కేంద్రంలో ఉన్న పెద్దల్ని మెప్పించి ఒప్పించి మనకి రావాల్సిన కేటాయింపులు కూడా అత్యధికంగా తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కేవలం ఒక ఉదాహరణకి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము పన్నుల వాటా తరపున 64,362 కోట్ల రూపాయలు కేటాయించింది అధ్యక్ష. అట్లాగే అమరావతి అభివృద్ధికి సుమారు 5,000 కోట్ల పైన కేటాయించింది అధ్యక్ష. ఏదైతే పోలవరం మన జీవనాడి అనే మన ప్రాజెక్టుకి అధ్యక్ష 3,320 కోట్ల రూపాయలు, ఏదైతే 41.15 మీటర్స్ వరకు ఎత్తు ఉండాలి అనే ఉద్దేశంతో అది కేటాయించింది అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో ఏదైతే మనకు ఆంధ్ర రాష్ట్రానికి కూడా మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మినరల్ కారిడార్స్ కూడా మనకి డబ్బు ఇచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, కొబ్బరి, కోకో, జీడి మామిడి అన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే ప్రక్రియ ఉంది అధ్యక్ష. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సుమారు ఏదైతే స్త్రీ శక్తి అనే అద్భుతమైన పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో 43 కోట్ల మంది ఉచిత టికెట్లు తీసుకుని వారు మహిళలు దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి తోడుగా రేపొద్దుట రాబో కాలంలో అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన బడ్జెట్లో మనకి కూడా కనీసం 1000 బస్సులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదొక్కడే కాకుండా మన రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలోకి కూడా మన ఏదైతే హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఉన్నాయో మన రాష్ట్రంలో 800 కిలోమీటర్లు మన రాష్ట్రం నుంచి వెళ్తున్నాయి అధ్యక్ష. 800 కిలోమీటర్లు అంటే ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో అనేది మన అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే హైదరాబాద్ బెంగళూరు, అట్లాగే హైదరాబాద్ చెన్నై బెంగళూరు కారిడార్స్ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ప్రతి జిల్లాకి కూడా ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు చేయటం అనేది అభినందించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే సముద్ర మత్స్యకార రంగాలకి ట్యాక్స్ మినహాయింపు కూడా తీసుకురావటానికి ముఖ్య కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను అభినందిస్తున్నాం అధ్యక్ష. అట్లాగే డైరీ, పౌల్ట్రీ రంగాల్లో కూడా క్రెడిట్ లింక్ సబ్సిడీ ఇవ్వటము, ధర్మవరం, పొందూరు, పెడన, మంగళగిరి చేనేత కేంద్రాల ఆధునీకరణకు సహాయం చేయటం అధ్యక్ష. అట్లాగే ఏదైతే రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఉండేది ఎంఎస్ఎంఈకి కూడా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తుంది అధ్యక్ష.
అట్లాగే అధ్యక్ష ఏదైతే మనకి ఏ హబ్ డేటా సెంటర్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే గౌరవ లోకేష్ గారు చేసిన చొరవతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మెప్పించి ఒప్పించి అధ్యక్ష గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నంకి తీసుకుని వస్తే ఇప్పుడు దాన్ని చూసి మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి కూడా ఇంకా సపోర్ట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష 20 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 2047 వరకు కంప్లీట్గా ట్యాక్స్ హాలిడే ఇచ్చిన తర్వాత అధ్యక్ష లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 2047 తర్వాత మనం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రము ఎక్కడికో వెళ్లే పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ 2047 అని పెట్టారో అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ మలాన 2047కి ఆంధ్ర రాష్ట్రం ఉన్నత రాష్ట్రం కింద భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష విశాఖపట్నానికి డైరెక్ట్గా యుఎస్ నుంచి కూడా అండర్ వాటర్ కేబుల్ వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. మారుమూల ప్రాంతాలకి కూడా కనెక్టివిటీ పెంచే విధంగా సీప్లేన్ తయారీ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అధ్యక్ష. పట్టణాభివృద్ధికి పెద్ద మొత్తంలో అధ్యక్ష కోట్ల రూపాయలను కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. మనకి రాష్ట్రంలో 670 ఏదైతే నోటిఫైడ్ మండల్స్ ఉన్నాయో అధ్యక్ష, ప్రతి మండలానికి కూడా ఒక 20 లక్షల రూపాయలతోటి షీ మార్ట్స్ అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంక మన స్టేట్ బడ్జెట్కి వస్తే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే పయ్యవల్ కేశవ్ గారు 3,32,205 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించడం జరిగింది అధ్యక్ష, ప్రపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన విధ్వంసకరమైన పరిపాలన వలన చేసిన అప్పుల వలన మనము ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకి లోన్స్ రీపేమెంట్ ఇంట్రెస్ట్కి కలిపి 59,428 కోట్ల రూపాయలు దానికే అయిపోతుంది అధ్యక్ష. విధ్వంసకరమైన పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో నేర్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారుని చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మనకి ఏదైతే మనకు పెట్టుబడులు వస్తున్నాయో ఎంతో కష్టపడి చేస్తున్నారో ప్రణాళికలు రచించి చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో మనకు వచ్చేది ఇప్పుడు మనం డెట్ సర్వీసింగ్ 60% ఖర్చు అయిపోతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన అప్పులు అన్ని దానిపైన మనం చూస్తే 37,280 కోట్లు జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అధ్యక్ష. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. దానికి తోడు గౌరవ మా మంత్రివర్గ నారా లోకేష్ గారి చొరవతో కూడా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలోకి వెళ్ళడం వలన కేంద్రం అభివృద్ధి పదంలో వెళ్ళటానికి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా కలిపి అధ్యక్ష మొత్తం కేంద్రం నుంచి వచ్చే ట్యాక్స్ డివల్యూషన్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ ట్యాక్సెస్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, లోన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. ఈ పాత 2 సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు ప్రపోజల్ సంవత్సరం కూడా కలిపితే అధ్యక్ష మొత్తం మీద 3,02,571 కోట్లు వస్తుంది అధ్యక్ష. ఇది కేవలం ఎందుకు వస్తుంది అధ్యక్ష? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేస్తున్న మంచి పనులు, ఆయన నడుపుతున్న వ్యవహారము, రాజకీయ వ్యవహారము కూడా మనం అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఏదైతే మనకి పైకి కనపడే క్యాపిటల్లో ఈ బడ్జెట్లో క్యాపిటల్ ప్రపోజల్స్ ఏదైతే అసెట్స్ క్రియేషన్ గురించి మనకి డైరెక్ట్గా కనపడేది చాలా తక్కువ కనపడుతుంది అధ్యక్ష. కేవలము ఒక 50,000 కోట్లు కొంచెం మెల్లిగా మాట్లాడండి, ఎక్కువ మంచిగా అవుతున్నారు సార్. నాకు ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష పక్క వాళ్ళు ఎవరన్నా మాడితే నా నోటి మీద మాటలు రావు సార్ అధ్యక్ష. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. నాకున్న జబ్బు అది, మనం ఏం చేయలేం. మీరు మాట్లాడతారు అధ్యక్ష. ఏదైతే బడ్జెట్లో కేటాయించిన డబ్బులు మనం చూస్తే ఇది ఏదో ఇంతే వచ్చింది కదా, ఇంతే కేటాయింపులు కదా అని మనం అనుకోవచ్చు అధ్యక్ష. కానీ వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సహాయ సహకారాలతో అధ్యక్ష కష్టపడి చేసిన పనుల మన అధ్యక్ష సంవత్సరంన్నర కాలంలో 10 లక్షల రూపాయలు పైబడుగు 10 లక్షల రూపాయలు పైబడే పనులు ఇక్కడ జరుగుతున్నాయి అధ్యక్ష. అది కూడా ఇండైరెక్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్గా మంత్రి గారు ఇండైరెక్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎందుకంటే రాయలసీమలో అధ్యక్ష
సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ డైరెక్ట్ క్యాపిటల్ క్రియేషన్కి 4 లక్షల కోట్ల రూపాయల అధ్యక్ష. అమరావతిలో వస్తున్నాయి 65,000 కోట్ల రూపాయలతోటి పనులు అవుతున్నాయి అధ్యక్ష. దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం చేసేది 56,000 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష, ఆర్సిలర్ మిత్తల్ దేని గురించి వచ్చింది అధ్యక్ష? విశాఖపట్నము, అనకాపల్లి చుట్టుపక్కల రీజియన్లోనే మొత్తం భారతదేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్సిలర్ మిత్తల్ ఇక్కడ పెట్టడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం ఒక సుస్థిరతమైన ప్రభుత్వం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ పెట్టారు అధ్యక్ష. లేకపోతే వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ప్రపంచంలో ప్రతి చోటకి కూడా ఆర్సిలర్ మిత్తల్ని ఆహ్వానించే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు చొరవతోటి అధ్యక్ష ఇక్కడ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష వాళ్ళు పెట్టేది డైరెక్ట్గా 1,30,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. డైరెక్ట్గా 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులతోటి పెట్టారంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. అట్లాగే ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి జరుగుతుందని చెప్పడానికి మాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇదొకటే కాకుండా ప్రపంచంలోనే కూడా ఎక్కడా కూడా ఇంత ఐటీ పెద్ద సంస్థ గూగుల్ సంస్థ లాంటి కంపెనీని తీసుకుని వచ్చి ప్రపంచం మొత్తం మీద కూడా వారిని ఆహ్వానించే పరిస్థితుల్లో ఇది కేవలం విశాఖపట్నానికి తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి మాత్రం సందేహం లేదు అధ్యక్ష. దాంట్లో గూగుల్ డేటా సెంటర్, ఏఏ సెంటర్స్ వలన మనకి 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది అధ్యక్ష. అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1,80,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,80,000 కోట్లు. అదొక్కటే కాకుండా న్యూ పోర్ట్స్ సుమారు 13,900 కోట్ల అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష 8 ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎయిర్పోర్ట్స్ నిర్మాణం చేయటం గురించి మన ప్రణాళికలు రచించడం జరిగింది అధ్యక్ష. అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ పనుల అధ్యక్ష మన రాష్ట్రంలో సుమారు 83,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇక నేషనల్ హైవేస్ అయితే అధ్యక్ష మనం అడగటమే లేటు, ఏది అడిగినా కాదనకుండా కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాన్ని అందిస్తుంది అధ్యక్ష. నేషనల్ హైవేస్కి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మన దగ్గర పనులు అవుతున్నాయి అధ్యక్ష. అంటే దీని ఎగ్జాంపుల్గా చెప్పడానికి అమరావతి రింగ్ రోడ్ అధ్యక్ష 32,000 కోట్ల అధ్యక్ష. అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము అమరావతి టు బెంగళూరు 20,000 కోట్లు, మచిలీపట్నం టు హైదరాబాద్ 20,000 కోట్ల అధ్యక్ష, వైజాగ్ టు రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే 16,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష? మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న గౌరవంతో ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున మనం తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే ఇందాక ఆల్రెడీ చెప్పాను అధ్యక్ష, మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ వెళ్తున్నాయి. చెన్నై బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు పాసింగ్ త్రూ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష ఏదైతే మన విశాఖపట్నం వాసులం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని మనం ఎప్పుడైతే ఏదైతే నినాదాలు చేస్తున్నాం అధ్యక్ష, దాన్ని రక్షించడం గురించి ముఖ్యమంత్రి గారు చొరవతోటి అధ్యక్ష అక్కడ కేంద్ర ప్రభుత్వము 11,400 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత అధ్యక్ష ఎంతో గొప్పగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 94% ప్రొడక్షన్ కెపాసిటీ పెంచారు అధ్యక్ష. ఇప్పుడు 94% ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగిన వలన అధ్యక్ష 54 కోట్ల రూపాయలు మన జనవరిలో పాజిటివ్ డబ్బు వచ్చింది అధ్యక్ష, లాభాలు వచ్చినాయి అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడో వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది అధ్యక్ష. ఇదివరకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. ఇది ఒక విజన్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఫైనల్ కన్క్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది క్యాపిటల్, ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. భారతదేశంలోనే విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా తయారవుతుంది. అట్లాగే దాంట్లో భాగంగా అధ్యక్ష మెటా వస్తుంది, గూగుల్, ఫేస్బుక్, సిపి, డేటా సెంటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అధ్యక్ష? ఎవరిని చూసి వస్తున్నాయి? ఇదివరకు ఏదైతే పాత ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన చూస్తే మొత్తం అన్ని ప్రాజెక్టులన్నీ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, బయటికి పంపేసిన పరిస్థితి ఉంది. బయటికి పంపేసిన తర్వాత మొత్తము ఆంధ్ర రాష్ట్ర పరువు మర్యాదలు అన్నీ పోయిన తర్వాత, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత వాళ్ళని మెప్పించి ఒప్పించి మీకెందుకు మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే వారందరికీ కూడా ధన్యవాదములు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే రిలయన్స్ డేటా సెంటర్కి సుమారు 1,00,000 కోట్ల అధ్యక్ష. క్వాంటమ్ టెక్నాలజీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా మనకి ఇక్కడ తీసుకొస్తున్నారు అధ్యక్ష. అది కాకుండా సెమీ కండక్టర్ హబ్ కింద తయారవుతుంది అధ్యక్ష. గ్రీన్ ఎనర్జీ వస్తుంది, అట్లాగే గ్రీన్ అమోనియా వస్తుంది అధ్యక్ష. అట్లాగే ఫ్యూచర్ టెక్నాలజీస్కి ఒక హబ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీస్కి ఒక హబ్ కింద తయారవుతుంది అధ్యక్ష. అదొకటే కాకుండా హబ్ ఫర్ ఇండస్ట్రీస్, హబ్ ఫర్ టూరిజం, హబ్ ఫర్ మెడికల్ టూరిజం, హబ్ ఫర్ ఆక్వాకల్చర్, హబ్ ఫర్ హార్టికల్చర్, హబ్ ఫర్ డ్రోన్ అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రం అంటే మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్స్ అధ్యక్ష. అంటే భారతదేశంలో ఎక్కడన్నా పెట్టుబడి పెడదామనుకుంటే అది కేవలం అందరి చూపులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇందులో గడిచిన ఇప్పుడు ఇక రాబో కాలం పడుతుంది అధ్యక్ష. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఏదైతే మనం చెప్పినవన్నీ రియాలిటీ అయ్యి ప్రజలు కూడా చూసి ఆనందించి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి ఇంత టైం పడుతుంది అధ్యక్ష. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంత అద్భుతమైన ప్రగతి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ బడ్జెట్ని విమర్శించడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఐఎమ్ వెరీ వెరీ సారీ టు సే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక్కడ ఉంటే బాగుండేది, మీరు లేరు, కానీ మా కర్మ ఏం చేస్తాం. మీరు ఉంటే బాగుండేది, కరెక్ట్గా సమాధానం చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు ఏమైందంటే పిలిచినా రావట్లా. అధ్యక్ష 2019-24 అధ్యక్ష వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ అధ్యక్ష 8.86% ఉందని, గత 2 సంవత్సరాలు పడిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇంతకంట అసత్యాలు అనేది ఏ ఉండవు అధ్యక్ష. మన ప్రభుత్వం అయిపోయింది అధ్యక్ష. మన ప్రభుత్వం అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ 2025-26 10.75% ఉంది అధ్యక్ష. 26-27 12.07 అధ్యక్ష. ఇప్పుడు మనము ఒక్కసారి పాతది కూడా గుర్తు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2014లో విభజన అయిన తర్వాత అధ్యక్ష దిక్కుతోచినటువంటి పరిస్థితి, ఎటు వెళ్లాలో తెలియదు, రాజధాని లేదు, ఎక్కడ ఏమి చేయాలో తెలియదు, ఆర్థిక పరమైన ఇబ్బందులు. దాంట్లో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఆయన ఉండాలి ఆయన నేతృత్వం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు అధ్యక్ష. ఎన్నుకున్న తర్వాత అధ్యక్ష మళ్ళీ పాడైపోయిన ఎకానమీని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అంటే ఊరికి ప్రజలకు కూడా అర్థం అవటం గురించి ఎకానమీ ఇవన్నీ జిఎస్డిపిస్ అంటే అర్థం కాదు కాబట్టి అధ్యక్ష బీడు పడిపోయిన పొలాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఫలాల్ని పండించే మొక్కలు నాటారు అధ్యక్ష. ఆ 5 years కూడా మొక్కలు నాటి ఫలాలు వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా అధ్యక్ష. 3 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పడుతుంది. వచ్చిన తర్వాత ప్రజలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి ఆయన చెప్పినవన్నీ వాస్తవాలు అనుకుని మాయ మాటలని నమ్మిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం కట్టుబెట్టిన తర్వాత అధ్యక్ష ఏదైతే ముఖ్యమంత్రి గారు మన ఫలాల్ని మనం వేసామో అధ్యక్ష, మొక్కల్ని నాటామో దాని నుంచి వచ్చిన ఫలాలు తీసుకుని మాది 8% జిఎస్డిపి ఉందని చెప్తున్నారు అధ్యక్ష. ఇది పాపము నాకు కూడా మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ విధంగా ఆయన కొంత విజ్ఞత ఉంది అధ్యక్ష. ఆయన కూడా అలా మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే చదివింది వాళ్ళు రాసిచ్చింది చదవకపోతే పాపం ఆయనకు కూడా ఇబ్బంది. బుగ్గన రాజేంద్రనాథ్ గారు నాకు మంచి మిత్రులు. బట్ అయినా ఏం చేస్తాం అధ్యక్ష, మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ ప్రభుత్వం అట్లా ఉంది, వాళ్ళ విధానం అట్లా ఉంది అధ్యక్ష ఏదైతే అందుకే అధ్యక్ష మన గ్రోత్ ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, మన గ్రోత్ 10.75%, తర్వాత 12.07% అధ్యక్ష. వాళ్ళు చేసింది అయితే ఏమి లేదు అధ్యక్ష. క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్ అంటే 0, ఇన్వెస్ట్మెంట్స్ 0, ఇన్కమ్ లేకుండా మొత్తం ఊబిలోకి నెట్టేశారు అధ్యక్ష. మన రాష్ట్రాన్ని కంప్లీట్గా ఎంతో విధ్వంసానికి గురి చేశారు అధ్యక్ష 2019 నుంచి 24 వరకు. అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను అధ్యక్ష. ఏదైతే హుదూద్ సైక్లోన్ వచ్చింది అధ్యక్ష,
మనకి 12th October 2014లో హుద్దూద్ సైక్లోన్ వచ్చింది. ఆ హుద్దూద్ సైక్లోన్ అధ్యక్ష మొత్తం సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నం సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో పైనుంచి ఆ భగవంతుడు పంపించినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారు 15 రోజులు అక్కడే ఉండే అధ్యక్ష. మళ్ళీ పాడడిపోయిన విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకుని వచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేసుకుంటారు అధ్యక్ష. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు ఏదైతే హుద్దూద్ సైక్లోన్ గంట ప్రమాదకరమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ పార్టీ హుద్దూద్ సైక్లోన్ గంట అత్యంత దారుణమైన డేంజరస్ కింద వచ్చి వాళ్ళు సర్వనాశనం చేశారు అధ్యక్ష. హుద్దూద్ అయితే పాపం ఓన్లీ విశాఖపట్నాన్ని నాశనం చేసింది కానీ ప్రకృతి రూపంలో. ఇది వైఎస్ఆర్సీపీ మాత్రం అధ్యక్ష టోటల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అధ్యక్ష. మళ్ళీ అంత సర్వనాశనం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అసెంబ్లీకి కూడా రాకుండా నేనేదో రోడ్ల మీద తిరుగుతాను తర్వాత 1 year తర్వాత అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే అధ్యక్ష అబ్రహం లింకన్ గారు అధ్యక్ష వారు చెప్పిన ఒక కోట్ కూడా తమరి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేసి ముగించేస్తాను అధ్యక్ష. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరని చెప్పి వారు చెప్పిన సూక్తి అధ్యక్ష. ఇది ఎవరికి అందుతుందో ఎవరికి అర్థమవుతుందో అనేది తమరి ద్వారా గౌరవ రాష్ట్ర ప్రజలకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీంట్లో మొహమాటం ఏం లేదు అధ్యక్ష. ఇది కేవలం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సూక్తి చెందుతుందని చెప్పి మీ ద్వారా లేని వారికి కూడా మరి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏదైతే 2024లో మనకు టీడీపీ భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన పార్టీని ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి రాష్ట్ర ప్రజలు సహకరించారో ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారుగా మనం ఉన్నాం కాబట్టి అధ్యక్ష అత్యంత అద్భుతమైన ప్రగతి సాధిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేసుకుంటే అధ్యక్ష వైఎస్ఆర్సీపీ మాటల్ని మాత్రం నమ్మవద్దు అని చెప్పి మరి ఒక్కసారి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఇంకా ఆఖరిగా అధ్యక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం 94 స్కీమ్స్ ఉంటే అధ్యక్ష 94 స్కీమ్స్ని కూడా వారు చాలా స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 94 స్కీమ్స్ నిర్వినియోగం చేసింది అధ్యక్ష. నిర్వీర్యం చేసి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 83 స్కీమ్స్ని రివైవ్ చేశారు అధ్యక్ష. వైఎస్ఆర్సీపీకి పెట్టిన అప్పుల భారం మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. టైం ఇంకా లేదు కాబట్టి తమకు నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి.